నమస్తే అన్న. ఇప్పుడు ఏంది దీక్ష ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం ఏముంది? తెలంగాణ నుండి ఇక్కడికి ఎంతమంది వచ్చారు దాదాపు? బీసీలకి న్యాయపరమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో గత నెల ఫిబ్రవరి 22వ తారీఖున బీసీ సింహగర్జన సభలో ప్రకటించిన విధంగా 5 ప్రధాన డిమాండ్లను గవర్నమెంట్ ముందు పెట్టడం జరిగింది. కానీ తగిన సమయం ఇచ్చిన తర్వాత కూడా ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన లేదు. దానికి ఫలితంగా ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ అధినేత శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు ఆమరణ నిరాహార దీక్షకు దిగడం జరిగింది. ఈ ఈ ఈ జనాభాను చూస్తుంటే, ఈ సపోర్ట్ చూస్తుంటే డెఫినెట్గా ఇప్పుడు కాక మరెప్పుడు కాదు. ఇప్పుడు ఏమైనా సాధించాలనుకుంటే ఇప్పుడే వీలవుతుంది, మరెప్పుడు కాదు. సో ఇప్పుడు అన్న చేస్తున్న ఆమరణ దీక్ష అందరూ సక్సెస్ చేయాలని కోరుతూ, మన బీసీలో మన బతుకులు బాగుండాలన్నా, మన బిడ్డల బతుకులు బాగుండాలన్నా ఇప్పుడు ఈ పోరాటానికి అందరూ మద్దతు తెలపాల్సిందే. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు కాదు. దయచేసి ప్రతి ఒక్కరూ ఆంధ్ర తెలంగాణ అనే భేదాభిప్రాయం లేకుండా ప్రతి ఒక్క బీసీ బిడ్డ ముందుకొచ్చి రామచంద్ర యాదవ్ గారికి మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాను. సాధ్యమవుతుంది అంటారా ఈ దీక్షల ద్వారా బీసీలకు న్యాయం? 100% సాధ్యమవుతుంది. ఇది జనాభాలో 80% ఉన్న మనకు చేత కాకపోతే 2, 3, 5% ఉన్న వాళ్ళకి సాధ్యమైనప్పుడు మనకెందుకు సాధ్యం కాదు? మనకు ఇలాంటి గొప్ప నేత ఉన్నాడు. ఇప్పటి వరకు మనకి ఇలాంటి నేత దొరకలేదు. ఇప్పుడు ఒక శ్రీకృష్ణుని లాగా మన ముందు ప్రత్యక్షమయ్యారు రామచంద్ర యాదవ్ గారు. సో ఇలాంటి గొప్ప నాయకుడు ఉన్నందుకు మనం చాలా గర్వించాలి. డెఫినెట్గా ఇప్పుడు కాకపోతే మరెప్పుడు కాదు. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మన హక్కులను మనం సాధించుకోవాలని ఆశిస్తున్నాను. ఎప్పటి వరకు కొనసాగుతుంది దీక్ష? ఇది ఆమరణ నిరాహార దీక్ష. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు అన్న కొనసాగిస్తారు. అన్నకు మద్దతుగా ఈ రాష్ట్ర ప్రజలందరూ ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరం సిద్ధంగా ఉన్నాము. అన్నతో పాటు మేము కూడా దీక్షలో కూర్చుంటున్నాం. సాధ్యమైనంత వరకు ఇక్కడనే కూర్చుంటారు. తప్పకుండా 100% సాధ్యమైన తర్వాతనే దీక్షను విరమించడం జరుగుతుంది. ప్రభుత్వానికి ఏం చెప్పాల్సి ఫైనల్? ప్రభుత్వము అంటే మర్యాదగా న్యాయమైన కోరికలు వెంటనే ఫుల్ఫిల్ చేయాలని కోరుతున్నాము. లేకపోతే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇప్పటికే యువత చాలా ఆవేశంగా ఉన్నారు. అన్న దీక్షలో కూర్చున్నారంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. బయట నేను కొంతమందితో మాట్లాడను, పిల్లలు యువత ఏడుస్తుంది. అన్న దీక్ష కూర్చున్నారా, ఆమరణ దీక్షకి కూర్చున్నారా, మన డిమాండ్లు మన న్యాయపరములు మనం అడుగుతుంటే ఈ కోరికలు తెచ్చుకోవడానికి మనం ఆమరణ దీక్ష ఎందుకు చేయాలి అని చెప్పేసి ప్రజలు యువత మెయిన్గా ఊగిపోతూ ఉంది. అన్నకి ఏమాత్రం అయితే మాత్రం రాష్ట్రం అగ్నిగుణంగా గ్యారంటీ తయారవుతుంది. దయచేసి ప్రభుత్వం దిగి వచ్చి వెంటనే బీసీల డిమాండ్లను న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చవలసిందిగా కోరుతున్నాం. ఓకేనా?